రైట్ ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన తన నివాసం తిమ్మంపల్లి నుంచి 5 వాహనాల్లో తాడిపత్రికి వెళ్లారు. ఆయనతో పాటు పోలీసు భద్రత కూడా ఉంది. తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి నిర్వహించే కార్యక్రమం వ్యక్తిగతమని, ఆ కార్యక్రమంతో తనకు సంబంధం లేదని కేతిరెడ్డి పేర్కొన్నారు. దీని గురించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, ఇప్పుడే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఏదైతే ఉన్నాయో దివాకర్ రెడ్డి సంబంధించిన కార్యక్రమం తన వ్యక్తిగతమని అంటున్నారు. మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ ఉత్కంఠ వాతావరణం ఏమైనా ఉందా? ఉదయం తిమ్మంపల్లి గ్రామం నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో వాళ్ళకి 5 వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. అయితే 5 వాహనాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. అయితే తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లే మార్గ మధ్యం అయితే నారాయణ రెడ్డిపల్లి వద్ద కూడా ఆ పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తాం. లైవ్ లో ఇప్పుడు మనం చూసి తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. మన దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. లైవ్ లో చూద్దాం. నెలకు 15 రోజులు మేరాడం అవసరం దాన్ని ఉపయోగించాల. ఎస్పీలో డీజీపీ ఆర్డర్ కాదు జేసీ ప్రభాకర్ ఆర్డర్స్ ఉపయోగించారు చెప్తున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం అనే దానికి కూడా ఇన్స్ట్రక్షన్ కోర్టు కాకపోతే పైకి తెప్పించుకోమన్నా ఆర్డర్ కూడుకుంది. అది కూడా నేనైతే ఏం చెప్తున్నా అంటే, మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకటే వస్తా, ప్రభాకర్ అడుగుతా. పోలీస్ అధికారులు కూడా తెలిపించడానికి కానీ అక్రమానికి పెట్టడానికి మీరు ఏం చెప్తే జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో. అందువల్ల నన్ను ఎప్పుడు పంపిస్తామని చెప్పేది ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసుకునే పరిస్థితి. గతంలో చేసిన మీరు ఏం చేస్తారో అవే రిపీట్ అవుతారని చెప్పి టీడీపీ ప్రారంభించిన పరిస్థితి. గతంలో మీరు కూడా ఇలాగే వ్యవహరించారని నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది. మా లీడర్ చెప్తున్నాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నా. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ ఇంటికి వచ్చి పోతారుగా కాంగ్రెస్ లో తిరుగుతాను. ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్ లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థను కూడా నేను దేశ కుటుంబం చేస్తున్నటువంటి అరెస్టాలు కానీ ఈ రోజు పోలీస్ వ్యవస్థ కానీ గతంలో లేదు. మీకు నేను చెప్తాను కాదు కానీ గతంలో చేసిన అధికారులు కానీ గతంలో ఇది పబ్లిక్ వాయిస్ మీరు మహిళల పైన అలాగే ఎవరైతే కార్యకర్తలు కేసు పెట్టించిన పరిస్థితి ఉంది. ఈ వైసీపీ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలా. ఆ 2 కౌన్సిలర్స్ జనాలు మీకు ప్రెస్ మీట్ వెళ్తాను. వాళ్ళు మహిళనే లేకపోతే దేవతలో నాకు తెలియదు. ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ విధంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. హైకోర్టు చట్టంలో మీద ఇప్పటికే పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశం పెట్టినారు. ఇప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ నేను హైకోర్టు అంతకన్నా మేము ఇచ్చి మరి వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు. అంటే చెప్తాను కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లు ఇవన్నీ ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే జరుగుతుంది. తాడిపత్రి ప్రజలు మాకుంటున్నారు. గతంలో నేను చెప్తున్నా నిర్మూలిస్తారో ఆ విధంగా ఎవరైనా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలిస్తారో చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చెప్తాను చెప్పలేదు. చేస్తాను చెప్పింటే నేను చేసింది నాకు వ్యవస్థ అంతే కాదు. గతంలో కూడా నేను లోపలనే కేసుల మంత్రి లోపలనే ఏంటికున్నా గతంలో గ్రామాలలో ఎవరైనా ఇబ్బంది వచ్చి సెల్ఫ్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులు పెట్టింది. నా మీద 20-30 కేసులు ఉన్నాయి గతంలో కూడా. ఈ రోజు కొత్త కాదు. ఈ రోజు ఎందుకంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడిపత్రిలో ఉండాలి కాబట్టి గ్రామాలలో ఎక్కడ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుంచి రావడం లేదు. గతంలో నేను చేసిన విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు. ఆ శక్తి దేశ కుటుంబానికి ఎప్పుడూ లేదు.
పోలీస్ వ్యవస్థ ఉందని నడిపిస్తారు. పోలీసుల్లో నాకు మంచి కానీ చెడ్డ కానీ పోలీస్ వ్యవస్థ ఉండనే నాకు జరుగుతుంది తప్ప వేరే వాళ్ళనే ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసు అడ్డుకుంటారు. మిమ్మల్ని సుధారణ చెప్తున్న పోలీసులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఎస్పీ రవీందర్ రెడ్డిని హైకోర్టు ఆంక్షలు చెప్పుకున్నప్పటికీ ఆయన ఆర్డర్ తీసుకున్నప్పుడు బయటకు పంపించే పరిస్థితి. మరి రవీంద్ర రెడ్డి విషయంలో అలా జరిగింది. ఇప్పుడు విషయంలో పోలీసులు కౌంటర్ చేస్తున్నారు. పోలీసులు కౌంటర్ చేయడం ఇది చేసి ప్రభాకర్ కౌంటర్ చేస్తాను. ఈ రవీంద్ర రెడ్డి ఇప్పుడు నేను చెప్తా, రవీంద్ర రెడ్డి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నారు తాలూకు స్టేషన్లో ఎంపైగా ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళే కోర్టుకు పోయేది చేశారు ఆలోచన కానీ ఏముందో వాళ్ళు కానీ ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్ లో పనిచేస్తారంటే రాష్ట్రంలో ఒక స్టేషన్ లో పనిచేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్ లో పనిచేస్తారంటే ఆలో ఉంటారు. ఇప్పుడు కూడా అదే చెప్తాడు. రవీంద్ర రెడ్డి కూడా వాళ్ళని అడుగు, రవీంద్ర రెడ్డికి వాళ్ళకు ఏం సంభాషణ చెప్పిందో ఏంటికి నిలబెడతారు. నన్ను ఎవరు నిలబెడితే వాళ్ళు ప్రయత్నం కూడా చేయలే. రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి తాడిపత్రికి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయాలి. అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే, చెప్పలే. అదంతా జరిగిందని పోలీసు అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ జరిగింది తప్ప పొలిటికల్ దీనికి ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు నా విషయంలో వచ్చేందుకు పొలిటికల్ నా విషయం వచ్చేందుకు పొలిటికల్ పోలీసు అన్ని ఇట్లా నా మాట పేపర్లు తీసుకెళ్ళి పోలీసు అధికారులు కానీ అదన్నా చేతులు కానీ లేకపోతే భరోసా కలిగించే వాళ్ళని వల్ల ఇక్కడ ఉద్యోగాలను పెట్టారు. ఆ గవర్నమెంట్ ఆ జిల్లాలో స్టేషన్లో పనిచేస్తారు కూడా పనిచేయడం ఇక్కడ పనిచేస్తారు. ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉందా కాబట్టి ఆ రోజు నువ్వు ఏమన్నా కానీ పోలీసు అధికారులు ఎవరన్నా ఉండొచ్చు. నేనే ఒక ఎస్ఐసిఏ కాదు, ఎవరన్నా ఉండొచ్చు. ఈ రోజు మళ్ళీ లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అన్ని స్టేషన్లు అదే పరిస్థితి సార్. గతంలో చేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి. అది ఎందుకు ఓన్లీ తాడిపత్రి పోలీసులు వాడుతున్నారు అడగండి. సూగంగా మెయిన్లీ సూగంగా అడిగితే చెప్తారు. అతని ప్రతి ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూరల్ లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయట కనిపించి వాళ్ళకి పోయి దాడి చేయమని చెప్తారు. సూగంగా తాడిపత్రి వెళ్తున్నారా లేదా వెళ్తారా? నేనైతే వెళ్ళాలనే ఉందా పోలీసులు ఈ విధంగా టైం దాటిపోయినా కూడా 10-11 టైం చెప్తారు కదా. 11 దాటిన తర్వాత నేనైతే వీళ్ళు పోయేంత వరకు నేను ఇంట్లో రోడ్డు మీద కూర్చుంటా. వీళ్ళు పంపించే పోతా, లేకపోతే దాని సేమ్ చెప్పదు. ఏదైతే ఉందో పోలీసులు అయితే పెద్దారెడ్డి మాట్లాడినప్పుడు అయితే టైం సరిగ్గా దాటుకుని అయితే 11 అవుతుంది. అయితే ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున కేతిరెడ్డి పెద్ద జరుపుకున్నారు. అయితే తాడిపత్రి పట్టణంలో ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక శివ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసినప్పుడు కార్యక్రమంలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా భారీగా అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా తాడిపత్రి పట్టణానికి చేరుకోవడంతో ఒకసారిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి పట్టణానికి వెళ్తే శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నట్లు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇందాకే మాకు మీడియాకు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తాడిపత్రికి వెళ్ళే తీరుతా అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. అయితే ఎంతమంది అడ్డుకున్నా కూడా పోలీసులు నన్ను తాడిపత్రికి వెళ్ళేంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ రవితేజ, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.